హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజైతే మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు చక్కగా సండే కదా, అందుకు నిన్న నైటే నేను చక్కగా ఒక కప్పు రాగులు, ఒక కప్పు మినుములు, అలాగే 1.5 కప్పు రైసు, హాఫ్ స్పూన్ మెంతులు వేసి 8 అవర్స్ నానబెట్టుకోవాలండి. 8 అవర్స్ నానబెట్టుకొని మనం గ్రైండర్కి వేసుకున్నా, మిక్సీకి వేసుకున్నా పర్వాలేదు. చక్కగా ఈ విధంగా అయితే బ్యాటర్ రెడీ అయిపోద్ది. బాగా పులిసిన తర్వాత మార్నింగ్ లేచి హ్యాపీగా మనం ఆనియన్ చక్కగా ఆయిల్లో ముంచి కొద్దిగా పెనమంతా స్ప్రెడ్ చేయాలి. దాని మీద కొంచెం వాటర్ వేస్తే రెస్టారెంట్లోనైతే ఇదే విధంగా అసలు దోశ అంటుకోదండి, అంత బాగా ఉంటుంది. నేనైతే నాన్ స్టిక్ వాడకూడదు అనేసరని నేను పక్కకు పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ నేను తవా తెప్పించాను. సో ఈ విధంగా అయితే చక్కగా కాల్చుకుంటే ఐరన్ పెనం మీద అసలు సూపర్గా వస్తున్నాయండి దోశలు. అలాగే ఈ రెసిపీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ ఒక రాగి మిల్లెట్ దోశ ఎంత టేస్టీగా ఉంటుందంటే నెయ్యి వేసి కాల్చుకుంటే సూపర్, ఇక మాటల్లో చెప్పడానికి. అంత ఉట్టిగా చట్నీ లేకపోయినా కూడా ఈ దోశ అయితే తినేయొచ్చండి. మన మినప దోశల్లా కాదు, ఇది కమ్మగా మధురంగా చాలా టేస్ట్గా ఉంటుంది. హెల్త్కి కూడా మంచి హెల్తీ ఫుడ్. దోశ తినేనట్టే ఉండదు, అంత బాగుంటుంది. క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కాల్చుకోవచ్చు, లేదు మనకు సాఫ్ట్గా కాల్చుకోవాలంటే సాఫ్ట్గా కూడా కాల్చుకోవచ్చు. ఇదేంటంటే బీపీ, థైరాయిడ్, షుగర్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి కంట్రోల్లోకి అయితే వచ్చేస్తుందండి. ఒక్క నెల రోజులు ఇదే బ్రేక్ఫాస్ట్ చేసి చూడండి, రాకపోతే నన్ను అడగండి. ఓకే, అంత బాగుంటుందండి. మంచి రెసిపీ నేనైతే వాడుతున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి.